అయ్యేటప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసి కేంద్రంకి వెళ్ళేసరికి మాట మార్చి మొఖాలు అడ్డేసినటువంటి పరిస్థితి. ఆర్డినెన్స్ ద్వారా నా ఎన్నికలకు పోదామంటే ఆర్డినెన్స్ కూడా ఆపినట్టు పరిస్థితి. మళ్ళీ మూడో దఫా మా చిత్తశుద్ధిని చాటుతూ అసెంబ్లీలో గతంలో కేసీఆర్ పెట్టినట్టు నిబంధన వల్ల 50% లోబడే రిజల్ట్స్ని ఇచ్చే పరిస్థితి ఉండడం వల్ల దానికి అధిగమిస్తూ మళ్ళొక చట్టం తీసుకురావడం జరిగింది. చట్టం తేవడగాక గవర్నర్ కలిసి విన్నవించాం కూడా. ఇది ప్రజా కోణంలో చూడాలని, ఇది ప్రజల ఆకాంక్ష. 60-70 ఏళ్లుగా బీసీలు ఎదురుస్తున్న ఆకాంక్షని పూర్తి చేయాల్సిన విధంగా గవర్నర్ని కోరడం జరిగింది. ఇవాళ బీజేపీ నాయకులు ముస్లింలోనే నెపం పెట్టి బీసీ వర్గాలకు వచ్చిన నోటికాడు ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ప్రధాన దోషులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. పేరుకు బీసీ నాయకులకు చలామవుతారు తప్ప బీసీల అంశం వచ్చినప్పుడు చిన్న నెపం, ముస్లిం అనే నెపం పెట్టి బీసీల యొక్క అవకాశాలని కాలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నాయకులు. తెలంగాణ బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఎవరికి ఉందో అర్థం చేసుకోవాలి. ఎవరు ముఖాలు అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి. నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి అఖిలపక్షం పోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాడు కానీ బీజేపీ ముఖం చాటేసింది. ప్రజల్లో బద్నామైతామని అసెంబ్లీలో ఓటేస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు, ఇండైరెక్ట్గా ఆపుతా ఉన్నారు. ముమ్మాటికి 3 చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెచ్చినప్పటికీ కూడా అమలు కాకుండా అడ్డుపడుతుంది మాత్రం బీజేపీ, కేంద్రం ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు. బీసీ ఓటుతో గద్దెనెక్కినటువంటి నాయకులు, మేము బీసీలు అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఎందుకు స్పందించట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. తెలంగాణ బీసీలు అర్థం చేసుకోవాలి. వీరింకా మేము బీసీ నాయకులు, బీసీ బిడ్డలు చెప్పుకునే అర్హత ఎక్కడదని అడుగుతా ఉన్నాం. బీసీల అంశం వచ్చినప్పుడు బీసీల యొక్క స్థితిగతులు మారడానికి చట్టాలు వస్తే వాటి గురించి కూడా మీరు మాట్లాడకపోతే మీకు బీసీ నాయకులను చెప్పుకునే అర్హత ఎక్కడదని అడుగుతా ఉన్నాను. మిత్ర, 2 అంశాల్లో మొదటి అంశం పరిపూర్ణత. కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల సొత్తును దోచుకుంది. అది కాళేశ్వరంలో కావచ్చు, భూముల అమ్మకాల్లో కావచ్చు, రకరకాలుగా దోచుకుంది. ప్రజాక్షేత్రంలో శిక్ష పడింది. ఇప్పుడు దోచిన సొమ్ము వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి గోస్ట్ కమిషన్ నివేదిక ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల చేతుల్లో ఉంది. అంతే కదా, మరి వాటాల పంచాయతీ లేకుండా ఎందుకు రోడ్డుకెక్కుతారు? ఇప్పుడు కవిత గారు ఇంత చిలక పలుకులు పలుకుతున్నారు. ఆవిడ 10 ఏళ్ల పాలనలో భాగస్వామ్యమా కాదా? కేసీఆర్ కూతురుగా ఎప్పుడైనా ఆ 10 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, అన్నిటికి మించి కేసీఆర్ గారాల కూతురుగా ఉన్నారు. ఎప్పుడైనా నాయనా మరి బావ కాళేశ్వరం పేరిట నొక్కేస్తా ఉన్నాడు, బావకు సంతోష్ ఇంకో బావ వత్తాసు పాడుతూ ఉన్నాడు, ఇంకో తమ్ముడు వత్తాసు పాడుతూ ఉన్నాడు, మరి చర్య తీసుకోవాలిగా నాయనా అని అడిగినావా? అప్పుడు ఎందుకు అడగలేదు? ఇవాళ కనబడుతున్న నీకు అవినీతి ఆనాడు ఎందుకు కనబడలేదు? పంపకాల్లో డెఫినెట్గా తేడాలు ఉంటే ఉండొచ్చు. అవినీతి జరిగింది వాస్తవం. కొంత కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత ఎక్కువ వాటా తీసుకుని ఉంటారు. వాటాల్లో తేడాలు తప్ప ప్రజా సొమ్ము మాత్రం దుర్వినియోగం జరిగింది, దోపిడీ జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు నేను కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. నిజంగా కూడా కాంట్రాక్టర్ ప్రమేయం ఉంటే దాని మీద కూడా విచారణ జరపాల్సింది ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో అంత స్పష్టత ఉంటుంది. ఇట్స్ అ వైట్ డాక్యుమెంట్, ఓపెన్. అంత మాత్రాన అందులో వారి పాత్ర ఉంటే ఉపేక్షిస్తామనే మాట లేదు. నేను ఎందుకే మీరు అనే ప్రశ్నకి నేను ముఖ్యమంత్రి గారికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాంటి నిజంగా కాంట్రాక్టర్ అనేవాడు పనిచేస్తాడు, డబ్బు సరే పనిచేస్తాడు. పని చేయకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. కాంట్రాక్టుల ప్రమేయం ఎంత ఉంటుంది? ప్రభుత్వం నడిపే
అధినేత చేతుల్లో మొత్తం ఉంటుంది. కట్టినప్పటికి కూడా అజమాయిషీ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ. ఆ అజమాయిషీ నడిచింది కాబట్టి ఆనాడు తప్పిదాలు జరుగుతాయి, నిజంగా రిపోర్టర్స్ చర్యలు ఉంటాయి. కవిత వెంట రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ గుసగుసలాడుతున్నాడు. ఇప్పుడేమో సంతోష్ హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డికి ఏమవసరమే ఆ వివరంట ఉండేది?